నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కన్యా రాశి అక్టోబర్ మాసంలో చెప్పబోతున్నాను. ఈ కన్యా రాశి వారికి అక్టోబర్లో కాస్త ఊరటగా ఉంటుంది, ఆశావాదంగా ఉంటుంది. గురుబలం ఉండడం వల్ల వీరు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. అలాగే వీరికి ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా వీరికి హైక్స్ ఉంటాయి, శాలరీస్ పెరగడం, ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ ఉండడం, ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత వివాహాది ప్రయత్నాలలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. కొంత రాజకీయ రంగం వారికి వీరికి కొంత వీరి యొక్క దీనికి కొంత మాయమచ్చ వస్తుంది. అంటే ఒక అపవాదు, ఒక అపనింద ఈ రాశి వారు ఎదుర్కోక మనరు. భాగస్వామితో, జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని మనస్పర్ధలకి, విభేదాలకి ఛాన్స్ ఎక్కువగా ఉంది, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విభేదాలకి అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల సహనంగా ఉండండి, శాంతంగా ఉండండి. కొత్త వెంచర్లకి ఇది అనుకూలమైన సమయం. 15 లోపల కొత్త వెంచర్లు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. నిరభ్యంతంగా స్టార్ట్ చేయండి, విజయవంతంగా పూర్తవుతాయి. వీరికి ఈ మాసం రాహు అనుకూలంగా ఉండడంతో వీరు ఏదన్నా క్రీడాకారులు కానివ్వండి, సాంస్కృతిక ఇంటర్వ్యూలలో వెళ్ళిన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఈ మాసం ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి. అలాగే వ్యాపారస్తులకి, మార్కెటింగ్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ రంగం వారికి ఈ మాసం అద్భుతమైన ఫలితాలు, లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభంగా ఉంటుంది. నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని నన్ను సంప్రదించండి.